బీఆర్ఎస్ బీజేపీ డైవర్షన్ పాలిటిక్స్ చేసిన ప్రజలు కాంగ్రెస్ కే పట్టం కట్టాయన్నారు మంత్రి పొన్నం. బీఆర్ఎస్ వాళ్లకు జనం చెంపపెట్టు లాంటి తీర్పు ఇచ్చారని మంత్రి సీతక్క అన్నారు. జూబ్లీహిల్స్ ప్రజలు అభివృద్ధికి ఓటేశారని మంత్రి వాకిటి శ్రీహరి చెప్పారు. కాంగ్రెస్ ప్రజాపాలన పట్ల సంతోషంగా ఉన్నామని ప్రజలు సందేశం ఇచ్చారని పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ అదేవిధంగా బీజేపీ కలిసి ఉమ్మడిగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అనేక రకాలుగా దుష్ప్రచారం చేసిన డైవర్షన్ పాలిటిక్స్ చేసిన ప్రజలు కాంగ్రెస్ వైపు ఉండి గెలిపించినారు. వారికి గెలుపు జూబ్లీహిల్స్ ప్రజల గెలుపుగా భావిస్తాం. వారి ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధి చేసి చూపెడతాం. వాళ్ళ బకాయి ముందర మా బకాయి లెక్కకు రాలే. వాళ్ళు పెట్టిన బకాయిల వల్లనే ప్రజలకు కొన్ని కార్యక్రమాలు అందలేదనేది వాళ్ళకి అర్థమైపోయింది. చాలా సంతోషం. వాళ్ళు ఆ బకాయి పేరు మీద వాస్తవాన్ని ప్రజలకు చెప్పే ప్రయత్నం చేశారు. తెలంగాణ అప్పులమయం చేసి ఎంత బకాయి పెట్టినామో చెప్పగానే ప్రజలకు చెప్పినారు. వారికి ధన్యవాదాలు. అందుకనే పెద్దలు చెప్తారు, నిజం నిలకడగా నిదానంగా బయటకు వస్తుంది, అబద్ధమేమో ఊరంతా తిరిగి వస్తుంది. కేటీఆర్ చేసింది కూడా అబద్ధమే మొత్తం ప్రచారం చేసిండు. నిజం అనేది రిజల్ట్ ద్వారా ప్రజలు చెంపపెట్టులాగా వాళ్ళకు బుద్ధి చెప్పారు. ఇట్లా డబల్ ఓట్లు చేర్పించిన చరిత్ర బీఆర్ఎస్ది. అదేవిధంగా కొంతమంది ఇవాళ అప్పుడు ఓట్లను కూడా తొలగించిన చరిత్ర బీఆర్ఎస్ది. మాకు అసలు అలాంటి ఆలోచన కానీ దాని మీద మా నాయకుడు రాహుల్ గాంధీ పోరాడుతున్నాడు. అభివృద్ధిని కాంక్షించేటువంటి ప్రజలు తీసుకున్న సరైన నిర్ణయం నేను భావిస్తా. జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా పనిచేయడానికి ఓటేసి పనిచేయించుకుందామనేటువంటి బాట వేశారు. వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఖచ్చితంగా మేము మీ దగ్గర ఇన్ఛార్జ్ వెంకటరావు నగర్గా ఉన్నాం కాబట్టి మీ ప్రాంతంలో మేము తిరిగినప్పుడు చూసిన సమస్యల పట్ల అవగాహన ఉంది. ఖచ్చితంగా నవీన్ ద్వారా ఆ సమస్యలను నెరవేరుస్తాం. పైసలు కానీ ఇంకోటి కానీ ఓటర్ మీద ఎప్పుడు ప్రభావం చూపించాం. ప్రజలు జూబ్లీ ఎన్నికల్లో అత్యధిక మెజారిటీ ఇచ్చి గెలిపించడం ద్వారా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ఇస్తున్న అభివృద్ధి సంక్షేమం పట్ల మేము సంతృప్తిగా ఉన్నామని సందేశం ఇచ్చినారు. సంక్షేమం పట్ల అభివృద్ధి పట్ల వారికి ఉన్నటువంటి శ్రద్ధ, విద్య వైద్యం పట్ల వారికి ఉన్న ఆసక్తి, వారు జరుపుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమం బేసిక్గా పోతా ఉంది. ఇవాళ జూబ్లీస్ ఎన్నిక రేపు హైదరాబాద్లో జరగబోయే జిహెచ్ఎంసీ కార్పొరేషన్ జరిగే ఎన్నికకి విజయానికి నాంది. ప్రజలు రేపు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి పట్టం కడతామనే మాట ఇవాళ జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఇంత మంచి మెజారిటీ ఇచ్చి చెప్పడం జరిగింది.